హాయ్ గైస్, వెల్కమ్ టు భోజన్ మందిర్. ప్రతిరోజు మీ ఇంట్లో మా రెసిపీస్ తోటి ఎంజాయ్ చేయడానికి సరికొత్త రెసిపీస్తో మీ ముందుకైతే వచ్చేసాను. సో ఈరోజు మనం పాలు పొంగించాం కదా, ఈరోజు స్టూడియో ఓపెన్ అయింది. అవే పాలతోటి నేను కీర్ చేస్తున్నా. నార్మల్గా కీర్ అందరూ చేస్తారు, నేను కొంచెం డిఫరెంట్గా మల్బెర్రీస్, స్ట్రాబెర్రీస్తో బెర్రీస్తో పాటు డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసి మంచిగా కీర్ చేస్తున్నా. ఈ రెసిపీ లాస్ట్ వరకు చూడండి. మీకేమైనా టిప్స్ అనిపిస్తే కామెంట్లో చేయండి. వీడియో మాత్రం మిస్ కావద్దు. ఆలస్యం లేకుండా వెంటనే మన కీర్ రెడీ చేసుకుందాం. సో ఈరోజు మనం పాలు పొంగించుకున్న 1 లీటర్ పాలు అయితే ఉన్నాయి. సో ముందు పాలు మరబెట్టుకుంటాను. సో కీర్కి ఎప్పుడు ఫుల్ క్రీమ్ మిల్కే వాడండి. ఫుల్ క్రీమ్ మిల్క్ వాడితే మనకి క్రీమీనెస్ ఎక్కువ వస్తుంది అండ్ కీర్ స్ట్రక్చర్ కూడా చాలా బాగుంటుంది. సో పాలు మరగడానికి ఇంకొక 5 నిమిషాలు టైం పడుతుంది. ఈలోపు టైం వేస్ట్ చేయకుండా మనం ఈ సైడ్ పోయి ఖాళీగా ఉంది కదా, నట్స్ని నెయ్యిలో టాస్ చేసుకుందాం. సో ప్యాన్ హీట్ ఎక్కింది. ఇందులో క్యాజు అండ్ కిస్మిస్ని మనం నెయ్యిలో టాస్ చేసుకుందాం. ఫస్ట్ క్యాజు వేసుకుంటున్నా, కిస్మిస్ తొందరగా అయిపోతుంది కాబట్టి 20 సెకండ్స్ అట్లాగా నెయ్యిలో వేపితే మంచి గోల్డెన్ కలర్ వస్తుంది. కిస్మిస్ కూడా యాడ్ చేసేస్తున్నా. నాకు కావాల్సినంత కలర్లో ఫ్రై అయిపోయింది క్యాజు అండ్ కిస్మిస్. సో దీన్ని ఒక బౌల్లోకి నేను సైడ్కి తీసుకుంటున్నాను. బనానా క్యారమెల్ చేస్తాను. బనానాని క్యారమెల్ చేస్తే ఆ కొంచెం బనానా ఫ్లేవర్కి క్యారమెల్ యాడ్ అయితే మన ఈ కీర్కి ఇంకొంచెం మంచి మోడర్న్ టచ్ వస్తుంది. క్యారమెల్ బనానా చేయడానికి నేను ఒక 1/2 కప్ షుగర్ని, మన గీ ప్యాన్ ఆల్రెడీ ఉంది కాబట్టి దాంట్లో 1/2 కప్ షుగర్ని యాడ్ చేస్తున్నాను. సో దీన్ని కొంచెం క్యారమలైజ్ చేసుకొని బనానాతో టాస్ చేద్దాం. సో ఇది చేస్తున్నంతసేపు మనం పక్కన పాలు మర్చిపోకూడదు. సో పాలు కూడా ఒకవైపు మరగబెట్టుకుంటూ సైడ్లు ఇలా జాగ్రత్తగా సైడ్లు కడుతున్న మీగడ మలాయిని ఏదైతే ఉందో తీసుకుంటూ ఉండాలి. క్యారమెల్ షుగర్ చూసారు కదా, క్యారమెల్ అయ్యి బంగారు తీగలాగా ఎలా వచ్చిందో ఈ స్ట్రక్చర్లోనే కట్ చేసుకున్న బనానా అనేది యాడ్ చేసుకోవాలి. యాక్చువల్లీ స్ట్రాబెర్రీస్, మల్బెర్రీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ అన్నీ ఒకటే ఫ్లేవర్ ఉండకూడదని చెప్పి బనానా ఒకటి క్యారమెల్ చేస్తున్నాను నేను. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ షుగర్ కోటెడ్ క్యారమలైజ్డ్ బనానాస్ని దీంట్లోని కొంచెం థిక్ అవుతున్నప్పుడు ఈ పక్కనే ఉన్న మిల్క్ని కొంచెం తీసుకొని ఇలా మిల్క్ యాడ్ చేసుకున్నారనుకోండి, కొంచెం క్యారమల్ అనేది మరి థిక్ లేకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. సో పాలు బాగా మరుగుతాయి కదండి. ఇప్పుడు దంచుకున్న ఒక 4 ఇలాచీలని మనం అలా పాల్లో వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. సో ఇది మరుగుతున్నప్పుడే ఇప్పుడు నేను సాఫ్రాన్ యాడ్ చేసుకుంటాను. బట్ డైరెక్ట్గా యాడ్ చేసుకోకుండా సాఫ్రాన్ని హాట్ మిల్క్ సపరేట్గా తీసుకొని ఒక బౌల్లో సాఫ్రాన్ యాడ్ చేసుకుంటాను. సో ఇప్పుడు నేను సాఫ్రాన్ మిక్స్ చేసుకోవడానికి కొంచెం మరిగిన పాల్లోంచి కొంచెం పాలు పక్కకి బౌల్లోకి తీసుకుంటున్నా. సో సాఫ్రాన్ ఇలా హాట్ మిల్క్లోని సపరేట్గా వేసుకుంటే మంచి కలరు. రైస్ వేసిన తర్వాత మనం మిక్స్ చేసుకుందాం. సో ఇప్పుడు కీర్లో మెయిన్ బాగా మీకు చూపిస్తున్నా. కీర్ని ఇంకా టెక్స్చర్ బాగా థిక్గా రావడానికి నా దగ్గర ఒక చిన్న టిప్ ఉంది. అదేంటో ఇప్పుడు చూసేద్దాం రండి. ఇందాక 1 కప్ రైస్ మనం నానబెట్టుకున్నాం కదా, అందులోంచి 1/2 కప్ రైస్ని మిక్చర్లో వేయడానికి పక్కకి తీసుకున్నా. దీంట్లోని కొంచెం క్యాజు అనమాట, ఈ క్యాజుని యాడ్ చేస్తున్నాను. ఇందులో 1/2 కప్పు నానబెట్టిన రైసు, ఒక 10 గ్రామ్స్ క్యాజు వేసాను. కొంచెం మరుగుతున్న ఈ పాలని ఈ మిక్సీ జార్లో ఇలా వేసుకొని బాగా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ కొట్టడమే. సో హాఫ్ అన్ అవర్ క్రితం మనం ఒక 1 కప్ రైస్ని నానబెట్టుకున్నాం. అందులోంచి 1/2 కప్పు రైస్ని మిక్సీ కొట్టుకున్నాం కాబట్టి మిగిలిన రైస్ని మరుగుతున్న పాలల్లో అయితే ఇప్పుడు పోసేద్దాం. సో హెవీ ఫ్లేమ్ ఉంటే పాలు దగ్గరికి మరిగిపోతాయి, రైస్ కుక్ అవ్వదు. సో మీడియం ఫ్లేమ్లోని
దీన్ని రైస్ ఉడికేంత వరకు కుక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ మీరు ఒక విషయం మర్చిపోయారు, ఇక్కడ నేను ఎక్కడా కూడా మిల్క్లో షుగర్ వేయలేదు. ఎందుకు వేయలేదు కూడా చెప్తాను. సో స్టార్టింగ్లోనే షుగర్ యాడ్ చేస్తే రైస్ సరిగ్గా కుక్ అవ్వదు. సో రైస్ మనకి 80% కుక్ అయిన తర్వాత నేను షుగర్ యాడ్ చేస్తాను. రైస్ ప్రాపర్గా బాయిల్ అవ్వడానికి 7 minutes మినిమం పడుతుంది. ఈలోపు మనం సాఫ్రాన్ కలిపి పెట్టుకున్న పాలని ఈ కీర్ లోపల వేసేద్దాం. హాహాహా, ఎంత మంచి స్మెల్ వస్తుందండి సాఫ్రాన్ వేయగానే. సో ఫ్రెండ్స్, ఇప్పుడే మనం మిక్సీ చేసి పెట్టుకున్న రైస్ అండ్ క్యాజూని ఆ పేస్ట్ని ఇప్పుడు ఈ మిల్క్లో వేసేద్దాం కీర్ లోపల. సో ఇంకొంచెం థిక్నెస్ లెవెల్ అనేది బాగా పెరుగుతుంది. సో నా కీర్ ఆల్రెడీ టైట్గా ఉంది అండ్ టెక్స్చర్ చాలా థిక్గా ఉంది. నేను అందుకే 1.5 స్పూన్ గరిటె వేస్తున్నాను. ఆల్రెడీ రైస్ 70% కుక్ అయింది. ఈ టైంలో నేను 1 కప్ రైస్ యాడ్ చేశాను కదా, నానబెట్టుకున్నాను. సో 1 కప్ షుగర్ వేస్తున్నాను. ఇలా బాగా మిక్స్ చేసుకుంటే, సో నేను షుగర్ 1 కప్ మాత్రమే వేసాను. కీర్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం క్యారమెల్ చేసుకున్న బనానాని కీర్లో యాడ్ చేసేద్దాం. ఇంకొంచెం మోడర్న్ టచ్తో పాటు మంచి ఫ్లేవర్ చూసేద్దాం. సో గాయ్స్, కీర్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా ఫినిషింగ్ టచ్ మన గీలో ఫ్రై చేసుకున్న క్యాజు అండ్ కిస్మిస్ని వేసేస్తున్నాను. కీర్ అయితే ఫినిష్ అయిపోయింది. స్మెల్ అయితే అదరగొట్టేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, బెర్రీస్ అండ్ డ్రై ఫ్రూట్స్ తోటి ప్లేటింగ్ చేసేద్దాం. మాస్టర్ షెఫ్ లెవెల్లో చిన్న ఫినిషింగ్ టచ్ చేస్తాను, అదిరిపోతుంది. ఆహాహా, కీర్ టెక్స్చర్ చూడండి ఎంత బాగుందో. సో మనం యాడ్ చేసుకున్న చిన్న చిన్న టిప్స్ వల్ల కీరు రబడీలాగా చాలా థిక్గా క్రీమిష్ టెక్స్చర్తో అదిరిపోయింది. మన ఫినిష్ అయిపోయిన కీర్ పైన కొంచెం ప్లేటింగ్ అయితే నేను చేస్తున్నాను. మనం ముందుగా చాప్ చేసుకున్న ఆల్మండ్స్ని కీర్ పైన డస్ట్ చేస్తున్నాను. అండ్ చాప్డ్ పిస్తాషియోని కూడా. సో గార్నిషింగ్కి మన ఫ్రెష్ బెర్రీస్ని కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా ఇందాకలా, ఆ బెర్రీస్ని గార్నిషింగ్కి ఇస్తున్నా. ఇప్పుడు ఈ కీర్కి కంప్లీట్లీ రిచ్ లుక్ ఇవ్వడానికి మల్బెర్రీస్ని కూడా యాడ్ చేస్తున్నాను. సో అంతా బాగుంది కదా, చిన్న ఫినిషింగ్ టచ్ ఇస్తున్నా, అదేనండి హనీ. ఫైనల్గా నేను మీకు చెప్పినట్టుగానే డ్రై ఫ్రూట్ బెర్రీ కీర్ అయితే రెడీ అయిపోయింది. ఇదైతే నా స్పెషల్. మీరు కూడా ఈ వీడియో ఎండ్ వరకు చూస్తుంటే రెసిపీ మొత్తం చూసే ఉంటారు. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చేయండి. ఇంకా టేస్ట్ చేసేస్తాను. టేస్ట్ చేసి నేను ఎలాగుందో మీకు ఫీడ్బ్యాక్ ఇప్పుడే ఇచ్చేస్తాను. మన స్టూడియోలో ఫస్ట్ డిష్ అండి ఇది, ఫస్ట్ రెసిపీ. టేస్ట్ చేయడానికి చాలా ఎక్సైటింగ్గా ఉంది. అండ్ దీనికి ఒక నేమ్ పెట్టాలనిపిస్తుంది. రెగ్యులర్గా కాకుండా చిన్న డిఫరెంట్ నేమ్ పెడతా. మాల్బెర్రీ బనానా కీర్, దీని నేమ్ ఇట్లా పెట్టాను. ఈ పేరు మీకు నచ్చితే కామెంట్లో చేయండి ఎస్ ఆర్ నో అని. నేనైతే టేస్ట్ చేసేస్తున్నాను. స్మెల్ అయితే అదిరిపోతుంది గురు. సూపర్. మాల్బెర్రీస్తో కూడా తింటే నాకైతే మ్యాడ్ ఉంది. మీకు కూడా రెసిపీ నచ్చితే కామెంట్ చేయండి. సో గైస్, చూసారు కదా మా భోజన్ మందిర్లో ఫస్ట్ రెసిపీని. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ గురించి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే లేటెస్ట్ అప్డేట్స్ అండ్ టిప్స్ గురించి మా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు.